హాయ్ ఆస్పిరెంట్స్. కరెంట్ అఫైర్స్ వచ్చేసి మనము 12th వరకే డిస్కస్ చేసాం. సో సమ్ కైండ్ ఆఫ్ రీజన్స్ వల్ల నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేయలేకపోయాను. సో డే టు డే అప్లోడ్ చేస్తా అని చెప్పాను. 12th వరకు ఆగిపోయింది కాబట్టి ఆఫ్టర్ 13, 14, 15 ఈ 3 డేస్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి ఈరోజు ఒకే వీడియోలో పెడతాను. ఇలా ఒక్కో రోజు టూ డేస్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు డేట్ వరకు మనం కరెంట్ అఫైర్స్ అనేవి కంప్లీట్ చేయాలి. యాక్చువల్గా అయితే కరెంట్ అఫైర్స్ పెట్టొద్దు అనుకున్నా, బట్ చాలామంది నా కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతున్నారు కాబట్టి సో ఎవరికైనా మధ్యలోనే ఆగిపోవడం జరిగితే ఇక ఇప్పటి నుండి డైలీ రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ వీడియోస్ వస్తుంటాయి. సో డెఫినెట్గా నోట్ చేసుకోండి. ఓకే, ప్రజెంట్ అయితే ఈరోజు 13, 14, 15 ఈ 3 డేస్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ చెప్పేస్తాను చూడండి. భారత తొలి వాణిజ్య భూ పరిశీలన ఉపగ్రహ సమూహం అని చెప్పేసి ఇచ్చాడు. ఏంటి దీని మ్యాటర్ చూసినట్లయితే, భారత తొలి వాణిజ్య భూ పరిశీలన ఉపగ్రహ సమూహాన్ని నిర్వహించడానికి ఉద్దేశించిన బిడ్ను బెంగళూరుకి చెందిన పిక్సెల్ స్పేస్ నేతృత్వంలోని ఒక కాన్సార్షియం దక్కించుకుంది. సో అయితే ఆ కాన్సార్షియంలో ఏ సంస్థలు ఉన్నాయని చూసినట్లయితే చూడండి, ఈ కాన్సార్షియంలో పియర్ సైట్ స్పేస్ కావచ్చు, నెక్స్ట్ షార్ట్ షూర్ ఎనలిటిక్స్ ఇండియా, నెక్స్ట్ ధృవ స్పేస్ అనే సంస్థలు ఈ కాన్సార్షియంలో ఉండడం జరిగింది. సో దీని ద్వారా 12 భూ పరిశీలన ఉపగ్రహాలను నింగిలోకి పంపుతాయి. ఇవి వచ్చేసి ఏ సేవలు అందిస్తాయని చూసినట్లయితే, అత్యంత ఖచ్చితత్వంతో కూడిన వ్యవసాయం, నీటి నాణ్యత పర్యవేక్షణ, భూ వినియోగ మ్యాపింగ్, పర్యావరణ అంశాలపై పరిశీలన, విపత్తులపై అంచనా, మౌలిక వస్తువుల అభివృద్ధి వంటి రంగాల్లో ఇవి సేవలు అందిస్తాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఏంటి, భారత తొలి వాణిజ్య భూ పరిశీలన ఉపగ్రహ సమూహం, దీన్ని వచ్చేసి మనకి బెంగళూరుకి చెందిన పిక్సెల్ స్పేస్ నేతృత్వంలో ఒక కాన్సార్షియం అనేది దక్కించుకోవడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ బిట్. ఆపరేషన్ సింధూర్ విజయోత్సవంగా 15 ఆగస్టు. ఈసారి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఆపరేషన్ సింధూర్ విజయోత్సవంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆగస్టు 15న దేశంలోని 140 ప్రముఖ ప్రదేశాల్లో సాయుధ పారామిలిటరీ దళాల అధికారిక బ్యాండ్లు సంగీత ప్రదర్శనలు నిర్వహించనున్నాయి. సో ఆపరేషన్ సింధూర్ విజయానికి ప్రతీకగా ఈ ఏర్పాటు చేశారు. 79వ స్వాతంత్ర దినోత్సవ వైభవానికి సంగీత సౌరభాన్ని అద్దాలన్న ఉద్దేశంతో ఈ ప్రదర్శనలు నిర్వహించి దేశ పౌరులకు అద్భుత అనుభూతిని అందించనున్నట్లు రక్షణ శాఖ తెలపడం జరిగింది. ఈసారి స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని ఏ విధంగా నిర్వహించనున్నారు అంటే, ఆపరేషన్ సింధూర్ విజయోత్సవానికి గుర్తుగా నిర్వహించనున్నారు. సో అయితే ఈ వేడుకల్లో ఆహ్వాన పత్రికపై ఆపరేషన్ సింధూర్ లోగోను మరియు అద్భుత ఇంజనీరింగ్ నిర్మాణంగా నిలుస్తున్న ప్రతిష్టాత్మక చీనాబ్ బ్రిడ్జ్ రేఖాచిత్రాన్ని ముద్రించనున్నారు. ఈ ఆగస్టు 15 వేడుకల్లో మనకి ఆహ్వాన పత్రిక పైన ముద్రించేవి ఒకటి ఆపరేషన్ సింధూర్ లోగో, నెక్స్ట్ చీనాబ్ బ్రిడ్జ్ రేఖాచిత్రాన్ని ముద్రించనున్నారు. సో ఈ రెండు ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇదేం మన కరెంట్ అఫైర్ కాదు, బట్ కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్ పైన ప్రతి కామన్ మ్యాన్కి కావచ్చు, ఎవ్రీ పర్సన్కి కూడా వాటిపైన ఎంతో కొంత అవగాహన ఉండాలి. అలాంటి వాటిలో ఇది ఒకటి. మనం చాలా వింటుంటాం, వర్షాలు పడగానే ఎల్లో వార్నింగ్ అని, ఆరెంజ్ వార్నింగ్ అని, రెడ్ అలర్ట్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో అసలు అంటే ఏంటి అనేది ప్రతి ఒక్కరికి డెఫినెట్గా అయితే తెలిసి ఉండాలి కదా. తెలుసుంటే ఓకే, తెలియకపోతే కనీసం తెలుసుకుంటారని చెప్పేసి దీన్ని ఒకటి యాడ్ చేశాను. ఇదేమి ఎగ్జామ్ పర్పస్లో అయితే కాదు. ఎల్లో వార్నింగ్ అంటే ఏంటంటే చూడండి, మధ్యస్థ ప్రభావం ఉంటుంది, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. అలాంటి టైంలో మనకి ఎల్లో అలర్ట్ని వార్నింగ్గా ఇస్తారు. ఓకే, అంతేకాకుండా ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల ఈదురుగాలులతో కూడా వానలు పడతాయి. సో ఇక్కడ చేపట్టే చర్యలు ఏంటి కూడా ఇచ్చారు, మీకు అంత టైం ఉంటే చూసుకోండి. నెక్స్ట్ ఆరెంజ్ వార్నింగ్ అంటే ఏంటంటే, ఇక్కడ వర్షం ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది, భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి కురుస్తాయి. ఓకే, చాలా ప్రాంతాల్లో రహదారులు కావచ్చు, లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు అనేది నిలబడుతుంది. సో రాకపోకలు కూడా నిలిపివేయవచ్చు. ఓకే,
ఇది ఆరెంజ్ వార్నింగ్. ఇక రెడ్ అలర్ట్ అంటే ఏంటి అంటే చాలా ఎక్కువ ప్రమాదం ఉంటుంది, అంటే అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు అనేవి కురుస్తాయి. సో కొన్ని గంటల పాటు కూడా విద్యుత్ ఆగిపోతుంది, నీరు, ఇతర సామాజిక అవసరాలు కూడా నిలిచిపోవడం జరుగుతుంది. ఓకే, జస్ట్ ఇవేంటంటే మనం న్యూస్లో కూడా వింటుంటాం, బట్ మనం కాబోయే టీచర్స్ ఎంతో కొంత వీటిపైన అవగాహన అయితే ఉండాలి కదా, అందుకే చెప్పాను. నెక్స్ట్ టీబిట్ చూడండి, డ్రైవర్ రహిత మినీ బస్సులు ఐఐటి హైదరాబాద్లో అందుబాటులోకి అని ఇచ్చాడు. డ్రైవర్ అవసరం లేకుండానే నడిచే మినీ బస్సులు ఇప్పుడు హైదరాబాద్లో వచ్చేసాయి. సో ఇవి ప్రజలకు ఇంకా అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం ఐఐటి హైదరాబాద్ పూర్తి స్థాయిలో ఈ బస్సులను వినియోగిస్తోంది. సో ఐఐటి హైదరాబాద్ అభివృద్ధి చేసిన అటానమస్ నావిగేషన్ డేటా అక్విజిషన్ సిస్టమ్ టెక్నాలజీని ఉపయోగించి ఈ డ్రైవర్ రహిత బస్సులను తయారు చేశారు. సో దీంతో దేశంలోనే తొలిసారిగా ఐఐటి హైదరాబాద్ డ్రైవర్ రహిత బస్సులను అందుబాటులోకి తెచ్చినట్లు సిబ్బంది తెలిపారు. ఓకే, అయితే హైదరాబాద్లోకి అందుబాటులోకి వచ్చిన డ్రైవర్ రహిత మినీ బస్సులను ఎవరు అందుబాటులోకి తీసుకొచ్చారు అంటే ఐఐటి హైదరాబాద్ వారు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ కరెంట్ అఫైర్స్ చూడండి. పిఎంఎంఎల్ న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి మ్యూజియం లైబ్రరీ డైరెక్టర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అంటే అశ్వనీ లోహానీ అనే అతను నియమితులు కావడం జరిగింది. ఈయన గతంలో ఎయిర్ ఇండియా సిఎండిగా, రైల్వే బోర్డు చైర్మన్గా కూడా సేవలు అందించారు. ఓకే, 2025-28 కాలానికి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సైన్సెస్ అధ్యక్ష పదవికి ఏ దేశం ఎన్నికైంది? సో ఆన్సర్ వచ్చేసి భారత్. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. దేనికి ఎన్నికైంది? ఏ అధ్యక్ష పదవికి ఎన్నికైంది? 2025-28 కాలానికి IIAS ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సైన్సెస్ అనే అధ్యక్ష పదవికి మన భారతదేశం ఎన్నిక కావడం జరిగింది. కింద మ్యాటర్ ఇచ్చారు చూడండి. పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం కార్యదర్శి పి శ్రీనివాస్ భారత్ తరపున ఈ సంస్థకి నాయకత్వం వహిస్తారు. బహ్రెయిన్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రియాలతో పోటీపడి భారత్ ఈ పదవిని గెలుచుకుంది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం వచ్చేసి మనకి బ్రస్సెల్స్లో ఉంది. గుర్తుపెట్టుకోండి, బ్రస్సెల్స్లో ఉండడం జరిగింది ఈ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం. ఓకే, నెక్స్ట్ బిట్. UNFPA ఐరాస జనాభా నిధి తాజా నివేదిక ప్రకారం 2060ల ప్రారంభం నాటికి భారత్ జనాభా గరిష్టంగా ఎంత మొత్తానికి చేరుకుంటుంది? సో 2060 నాటికి ఐరాస జనాభా నిధి ప్రకారం భారత్ యొక్క మొత్తం జనాభా గరిష్టంగా 1.7 బిలియన్లకి చేరుకోనుంది అని చెప్పేసి పేర్కొన్నారు. 1.7 బిలియన్స్. ఓకే, నెక్స్ట్ ఏమిచ్చాడు? ది రియల్ ఫెర్టిలిటీ క్రైసిస్ అనే పేరుతో విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం 2025 చివరకు భారత్ జనాభా 1.46 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా కూడా వేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇవి చూడండి. ఏ నగరంలోని హొలంబీ కలాన్లో దేశంలోనే మొదటి ఈ-వేస్ట్ రీసైక్లింగ్ పార్క్ను ఏర్పాటు చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది అని అడిగాడు. ఏంటి ఈ-వేస్ట్ రీసైక్లింగ్ పార్క్? వచ్చేసి ఢిల్లీ అండి. ఢిల్లీలో మనకి ఈ-వేస్ట్ రీసైక్లింగ్ పార్క్ని ఏర్పాటు చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఓకే, ఏటా 51,000 టన్నుల ఈ వ్యర్థాలను ప్రాసెస్ చేయడం లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కూడా తెలపడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఈ బిట్స్ చూడండి. భారత కొత్త వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా ఎవరు నియమితులయ్యారు అంటే పుష్పేంద్ర సింగ్ అనే అతను నియమితులయ్యాడు. నెక్స్ట్, కర్తవ్య భవన్ను ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇటీవల ఎక్కడ ప్రారంభించారు అంటే న్యూఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ బిట్. 2025 నాటికి యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా కోసం భారత్ నామినేట్ చేసిన ప్రదేశం ఏది అంటే సారనాథ్. ఉత్తరప్రదేశ్లోని సారనాథ్ని 2025 నాటికి యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా కోసం మన భారత్ అనేది నామినేట్ చేసిన ప్రదేశంగా చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ ఒక పుస్తకం ఇచ్చాడు చూడండి. పుస్తక రచయిత ది కాన్షియస్ నెట్వర్క్ అనే పుస్తక రచయిత ఎవరు అంటే సుగత శ్రీనివాసరాజు. ఓకే, సుగత శ్రీనివాసరాజు. నెక్స్ట్ బిట్.
తప్పిపోయిన బాలికలను కనుక్కొని తిరిగి ఇంటికి చేర్చేందుకు ఆపరేషన్ ట్రేస్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది అంటే ఏపీ, ఆంధ్రప్రదేశ్ ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, బ్లూబర్డ్ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఏ దేశం అభివృద్ధి చేసింది? ఏ ఉపగ్రహం? బ్లూబర్డ్ కమ్యూనికేషన్. ఈ ఉపగ్రహాన్ని అభివృద్ధి చేసింది అమెరికా. ఓకే అండి, అమెరికా. నెక్స్ట్ బిట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి నూతనంగా ఎన్నికైన 5 తాత్కాలిక సభ్య దేశాలు ఏవి? నూతనంగా ఇటీవల భద్రతా మండలికి 5 తాత్కాలిక సభ్య దేశాలు ఎన్నిక కావడం జరిగింది. ఆ సభ్య దేశాలు ఏవి అని అడిగాడు. కింద ఆప్షన్స్ ఆన్సర్ ఇచ్చారు చూడండి. 1 బహ్రెయిన్, నెక్స్ట్ కొలంబియా, నెక్స్ట్ డిఆర్సి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, నెక్స్ట్ లాత్వియా, నెక్స్ట్ లైబీరియా. ఈ 5 మనకి భద్రతా మండలికి తాత్కాలిక సభ్య దేశాలుగా ఎన్నిక కావడం జరిగింది. సో ఈ 5 దేశాలని డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఇక్కడ భద్రతా మండలి గురించి టాపిక్ వచ్చింది, ఐక్యరాజ్య సమితి గురించి టాపిక్ వచ్చింది కాబట్టి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం యుఎన్ఓ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది చూసుకోవాలి. నేను ఒక వీడియోలో డెఫినెట్గా యుఎన్ఓకి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఒక వీడియోలో ఇస్తాను. అది మనకు జీకేలో ఉపయోగపడుతుంది. ఓకే, ఇవ్వండి ఈ 3 డేట్లలో వచ్చిన కరెంట్ అఫైర్స్. రేపటి వీడియోలో ఇంకో 2 డేట్స్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.